ఈరోజు వీడియోలో మనమందరం ఎంతగానో ఎదురు చూసేటువంటి అందరికీ మహిళలకి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అవబోతుంది. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి మనం రకరకాల నైవేద్యాలు అనేవి చేసి మనం నివేదిస్తూ ఉంటామండి. శ్రావణ శుక్రవారం పూజ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి రోజున మనం శ్రావణ శుక్రవారం రోజున శుక్రవారం కూడా నైవేద్యం చేసి మరి నివేదిస్తూ ఉంటాం. అయితే వరలక్ష్మి వ్రతం రోజు కానీ మిగిలిన శ్రావణ శుక్రవారాల రోజు కానీ అమ్మవారికి మనం ఎలాంటి నైవేద్యాలను చేసి నివేదించాలి, అసలు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏంటి, ఎన్ని రకాల నైవేద్యాలు మనం సమర్పించాలి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదిస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలని, ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన మీద ఉంటుంది అనేటువంటి సందేహాలను మనం గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటాం కదా. మరి మనం అసలు ఎన్ని రకాలు చేసినా సరే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే విషయం. అది ఏంటండి అంటే, మనం ఎన్ని రకాలుగా చేసినా నివేదించిన కొంతమంది 9, 5, కొంతమంది వారి వీలును బట్టి 108 రకాలు కూడా చేసి నివేదిస్తుంటారండి. ఇలా ఎన్ని రకాలు చేసినా కూడా మనం చేసింది ఆ అమ్మవారికి ఇష్టమైంది, మన కోరికను నెరవేర్చేలాగా ఉండాలి మనం చేసేటువంటి నైవేద్యాలు అనేవి. మనం అసలు ఇప్పుడు ఎలాంటి నైవేద్యాల వల్ల మన కోరికలు అనేవి నెరవేరుతాయి అనేటువంటి విషయాలను మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మనం అందరం కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేస్తుంటాం. ఆ రోజు లక్ష్మీదేవి జన్మించినటువంటి రోజుగా భృగు మహర్షికి లక్ష్మీదేవి అనేది జన్మించింది. అమ్మా, నువ్వు శ్రావణ మాసంలో జన్మించావు, అంతేకాకుండా నాకు వరాన్ని ఇచ్చి మరీ నువ్వు పుట్టావు, కాబట్టి నేను వరలక్ష్మి అని పిలుచుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ భృగు మహర్షి తల్లి ఈ శ్రావణ మాసంలో నిన్ను ఏ విధంగా పూజ చేసుకోవాలి, అదేవిధంగా నీకు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి, నీకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏంటి అనినప్పుడు స్వయంగా వరలక్ష్మీదేవి ఆ భృగు మహర్షికి చెప్పినటువంటి విషయాలను చెప్పడం అయితే జరుగుతుందండి. అమ్మవారికి పంచ అన్నాలంటే చాలా ఇష్టమంటండి. అయితే అసలు పంచ అన్నాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటిది క్షీరాన్నం అండి. ఈ క్షీరాన్నాన్ని మనము ఆ అమ్మవారికి నివేదన చేయడం వలన మనకు కలిగేటువంటి ఫలితాలు విద్యా వృద్ధి జరుగుతుంది, ఉన్నత పదవులు లభిస్తాయి. అంతేకాకుండా ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు ఆరోగ్యవంతంగా ఉండి ఇంటిని చూసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్నటువంటి క్షీరాన్నాన్ని ఒక్కటైనా సరే మనం ఆ అమ్మవారికి నివేదన చేసుకోవాలి. ఏది చేసినా చెయ్యకపోయినా ఈ క్షీరాన్నం ఒక్కటి చేసినా చాలండి. దీన్ని చిక్కని ఆవు పాలతోటి చేయాలి. నీళ్ళు అనేవి కలపకోకుండా చేసుకోవాలి. మనం క్షీరాన్నం తయారు చేసేటప్పుడు ఏంటంటే ఒక 3 సార్లు పాలు పొంగించుకోవాలి. ఈ పొంగించేటప్పుడే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు మా ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నింటినీ కూడా తొలగించి మాకు సర్వ సుఖాలను సుఖ సంతోషాలను ఇవ్వు తల్లి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ఇక రెండవది నైవేద్యం ఏంటండి అంటే దద్దోజనం. ఇది దద్దోజనం అంటే అమ్మవారికి నివేదించడం వల్ల సంపద బాగా పెరుగుతుందండి. దీన్ని పెరుగన్నంలో కమ్మనైనటువంటి తాలింపు అనేది వేసి చేసుకోవాలి. మూడవ నైవేద్యం పులిహోర. ఈ పులిహోరని హరిద్రాన్నం అని కూడా అంటారు. దీన్ని నివేదించడం వల్ల ఏంటంటే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. ఎవరైతే మాకు పుత్ర సంతానం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారో వారు తప్పకుండా దీన్ని నివేదించడం వలన పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. నాలుగవ నైవేద్యం ఏమిటండి అంటే నాలుగవది పులగం. ఈ పులగం నివేదించడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి. అంతేకాకుండా వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుభవం లేకుండా మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి ఉంటాయో వారు పులగాన్ని నివేదించడం వల్ల వారి యొక్క కుటుంబం మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని చెప్పేసి చెప్తారు. ఐదవది గుడాన్ అండి. దీన్ని అమ్మవారికి నివేదించడం వల్ల
కుటుంబంలో అందరూ ఆరోగ్యంతోటి సుఖ సంతోషాలతోటి ఉంటారు. కొంతమంది ప్రాంతాల్లో గుడాన్నాన్ని చక్కెర పొంగలి అంటారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చక్కెరని యూజ్ చేయకూడదు. కేవలం బెల్లాన్ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇవండి పంచ అన్నాలు. అవేంటో మనం తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా మన స్త్రీలందరూ కోరుకునేది ఏంటండి అంటే స్త్రీలందరూ కూడా శనగలను నివేదించడం వలన స్త్రీలకు అఖండ సౌభాగ్యం అనేది మనకి కలుగుతుంది. ఈ శనగల్లో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. అయితే మనకి నల్ల శనగలు మాత్రమే లక్ష్మీ పూజకి అంటే నాటు వేయండి. కాబూలి శనగలు కాదు. ఇవి నైట్ నానబెట్టుకోండి. మీరు పచ్చి శనగలైనా సరే నివేదించవచ్చు. లేకపోతే గుగ్గిళ్ళ రూపంలో అంటే ఉడకపెట్టి తాలింపు వేసైనా పెట్టచ్చు. లేకపోతే నానబెట్టేసినవి నానిన తర్వాత అవైనా పెట్టచ్చు. తర్వాత పాల మీగడ, చిక్కటి పాలు కాచిన తర్వాత మనకు మీగడ వస్తూ ఉంటుంది కదా. ఆ మీగడని చక్కగా తీసుకొని ఆ పాల మీగడ మీద పంచదార కలిపి అమ్మవారికి నివేదించడం వల్ల ధన కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు ఫలాల గురించి తెలుసుకుందామంటే దానిమ్మకాయ అండి. దానిమ్మకాయ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. తర్వాత అరటిపండు, తర్వాత కొబ్బరికాయ, లేకపోతే కొబ్బరి బోండాము. వీలైతే కనుక వీటిని కూడా నివేదించండి. ఈ ఫలాలను మనం నివేదించుకోవడం వలన ఏంటండి అంటే అమ్మవారికి సంతానం ఎవరు కోరుకుంటారో వారి యొక్క గర్భంలో కూడా పండంటే బిడ్డ చక్కగా కేరింతలు కొడుతూ గలగలా ఆడుకుంటూ ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఇదండి తెలుసుకున్నారుగా. అసలు అమ్మవారికి మనం ఎలాంటి నైవేద్యాలు పెట్టడం వలన మన కోరికలు నెరవేరుతాయనేటువంటి విషయాన్ని ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్